వెల్కమ్ టు కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ. ఐఎమ్ కేవీఆర్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ హైదరాబాద్. చాలా త్వరలో గ్రూప్ 1 ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వీళ్ళందరూ కూడా దాదాపు ఇంకా 15 డేస్ మాత్రమే ఉంది. జనరల్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఈ సబ్జెక్టు 150 మార్కులకు జరిగేటువంటి ఈ ఎగ్జామ్లో ఇవాళ మనం 10 మార్కులకు సంబంధించి ఒక 15 నిమిషాల్లో నేను చెప్తాను. ఈ టిప్స్ కరెక్ట్గా మీరు ఫాలో అయితే 10 మార్కులకి 10 ఖచ్చితంగా వస్తాయి. 150 మార్కులకు జరిగేటువంటి జనరల్ ఇంగ్లీష్ పేపర్లో 10 మార్కులకి కాంప్రహెన్షన్ ప్యాసేజ్ మీకు తెలుసు అన్ని టాపిక్లు. కాంప్రహెన్షన్ 10 మార్కులు, ప్రెసీ రైటింగ్ 10 మార్కులు, అదేవిధంగా మనకు రిపోర్ట్ రైటింగ్ అనేది లేదు, కానీ ఇంకోటి ఎక్స్పాన్షన్స్ అనేది 10 మార్కులు, లెటర్ రైటింగ్ అనేది 10 మార్కులు. ఈ 4 కలిపి 40 మార్కులకి ఇచ్చారు. మిగతా అంతా కూడా 110 మార్కులు గ్రామర్కి ఉంది. గుర్తుపెట్టుకోండి, గ్రామర్లో మళ్ళీ డివైడ్, గ్రామర్ కొన్ని, వొకాబులరీ కొన్ని. సో దట్ ఇక్కడ 3 పార్ట్లుగా డివైడ్ చేసుకుంటే ఫస్ట్ పార్ట్ మనకు డిస్క్రిప్టివ్ అని, రెండో పార్టు గ్రామర్ అని, మూడో పార్ట్ వొకాబులరీ. సో యావరేజ్గా 3 కూడా 40 మార్కులకు డిస్క్రిప్టివ్, దాదాపు 60 మార్కుల వరకు మనకు గ్రామర్ ఇచ్చారు. తర్వాత మిగిలింది 50 మార్కులకి వొకాబులరీ ఇచ్చారు. ఇది మనకు ఉన్నటువంటి సిలబస్. ఇందులో 10 మార్కులకి ఇవాళ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ మీరు ఎలా రాయాలి, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది ఎస్ఐలు ప్రిపేర్ అవుతున్నారు, టీచర్ పోస్టులు ఉండే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, రైట్? సో వీళ్ళందరూ కూడా తెలుగు మీడియం నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు 150 మార్కులు జరిగేటువంటి ఈ పేపర్లో చాలా భయం వేస్తుంది అనేసి కూడా ఈ మధ్య 2-3 నాతో మాట్లాడడం జరిగింది. అయితే టిప్స్ ఏమైనా ఉన్నాయా కాంప్రహెన్షన్ ప్యాసేజ్కు మనం రాసేటప్పుడు, ఆన్సర్లు రాసేటప్పుడు ఎలా రాయాలి ఏంటి అని చెప్పేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇంగ్లీష్ టాపిక్ వచ్చేసి కాంప్రహెన్షన్ ప్యాసేజ్ 10 మార్కులు. ఇక్కడ 10 మార్కులు ఈ టాపిక్, 10 మార్కులు. కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కింద 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 5 క్వశ్చన్స్కి ఒక్కొక్క క్వశ్చన్కు 2 మార్కులు చొప్పున మొత్తం 10 మార్కులు. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో టోటలీ 10 మార్క్స్. సో దట్ ఇప్పుడు ఎలా రాయాలి ఏంటి అనేది మనం ఒకసారి చెప్తాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది కాంప్రహెండ్ అంటే అర్థం ఏంటి అంటే, కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఈ టాపిక్ ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది. ఎస్ఐ వాళ్ళకు, కానిస్టేబుల్ వాళ్ళకు, గ్రూప్ 1 వాళ్ళకు అందరికీ ఉంటుంది, రైట్? సో కాంప్రహెండ్ అంటే అర్థం ఏంటి అంటే, కాంప్రహెండ్ అంటే టు అండర్స్టాండ్ అని అర్థం. టు అండర్స్టాండ్ అని అర్థం అంటే అర్థం చేసుకొనుట, అర్థం చేసుకొనుట అని అర్థం, రైట్? సో కాంప్రహెండ్ అనే ఈ వర్డ్ వర్బ్. ఎందుకంటే గ్రూప్ 2 ఎగ్జామ్స్, టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్లో ఈ వర్డ్ ఇచ్చేసి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని, కాంప్రహెండ్ అనేటువంటి ఈ వర్డ్కి నౌన్ ఫామ్ ఏంటి అని 2-3 సార్లు అడగడం జరిగింది. కాబట్టి నేను చెప్తున్నా, కాంప్రహెండ్ అనేది ఏమవుతుంది, వర్బ్ అవుతుంది. అలాగనే కాంప్రహెన్షన్ అంటే ఇది నౌన్ అవుతుంది. ఏదైనా ఒక పదం చివరన TION కానీ, SION కానీ, క్రసీ కానీ, గమీ కానీ ఇలాంటి పదాలు వస్తే అది నౌన్ ఫామ్గా మీరు ట్రీట్ చేయండి. సో కాంప్రహెండ్ అంటే అర్థం చేసుకునుట అని అర్థం. కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాంప్రహెన్షన్ ప్యాసేజు అర్థం చేసుకునే స్థితిలో అభ్యర్థి ఉన్నాడా లేదా అని టెస్ట్ చేస్తున్నారు ఇక్కడ. సో ది మెయిన్ ఎయిమ్ ఆఫ్ గివింగ్ దిస్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఈజ్ టు టెస్ట్ ది అండర్స్టాండింగ్ ఎబిలిటీస్ ఆఫ్ ది క్యాండిడేట్స్ హూ ఆర్ రైటింగ్ దట్ పర్టికులర్ ఎగ్జామ్. అది ఒక్కటే ఏమి ఇక్కడ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అడగడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని అభ్యర్థి అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నాడా లేదా అని టెస్ట్ చేయడం ఒక్కటే. కాబట్టి ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ నీకు బాగా మార్కులు రావాలి అంటే 2 వాటిల్లో నువ్వు పర్ఫెక్షన్ సాధించాలి. ఫస్ట్ వన్ ఏంటి అంటే గ్రామరు, రెండవది ఏంటి అంటే వొకాబులరీ. ఈ 2 అర్థమైతేనే నీకు వాడు ఇచ్చినటువంటి కంటెంట్ పైన నాలెడ్జ్ అనేది వస్తుంది, అది బాగా అర్థమవుతుంది. సో కాంప్రహెన్షన్ ప్యాసేజెస్లో గ్రామర్తో పాటు వొకాబులరీ నీకు అవసరం. సో కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఏదైతే ఉందో ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో 10 మార్కులకి ఇచ్చేటటువంటి దీంట్లో
10 మార్కులకి ఇచ్చేటటువంటి దీంట్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, టోటలీ 10. ఓకేనా? సో దట్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. వాటికి ఎలా ఆన్సర్స్ రాయాలి అనేసి అంటే 1 వర్డ్ ఆన్సర్స్ రాయకూడదు, ఓవర్ లెంతీగా రాయకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చినటువంటి ఆన్సర్స్ని క్వశ్చన్స్ని ఆన్సర్ రాసే సందర్భంలో మనం ఇచ్చిన డేటాను బేస్ చేసుకునే రాయాలి, కానీ మన సొంత తెలివితేటలు, సొంత అభిప్రాయాలు, ఓన్ పర్సనల్ వ్యూస్కి ప్రాధాన్యత ఇస్తూ రాయకూడదు. సో దట్ ఇక్కడ ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కింద ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ని మినిమం 2 టైమ్స్ రీడ్ చేయి. సో దాట్ ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా దేనికి రిలేటెడ్గా ఉన్నాయి, ఏ విషయాలపైన కాన్సన్ట్రేషన్ చేస్తూ వీళ్ళు ఇవ్వడం జరిగింది అనే దానిపైన ఒక ప్రైమరీ ఐడియా నీకు వస్తుంది. దెన్ యూ గో టు కాంప్రహెన్షన్ ప్యాసేజ్ టు రీడ్. వైల్ యు ఆర్ రీడింగ్ ది కాంప్రహెన్షన్ ప్యాసేజ్ మినిమం 2 టైమ్స్ రీడ్ చేయండి. సో ఫస్ట్ టైం రీడ్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్ ట్రాక్తో రీడ్ చేయండి. దానివల్ల నీకు ఏం తెలుస్తుంది అంటే ఆ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఏ దాన్ని బేస్ చేసుకొని దేని గురించి ఇచ్చారు, ఈ మ్యాటర్ మొత్తం కూడా ఒక పార్టీకి సంబంధించిందా, అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిందా, టెర్రరిజంకి సంబంధించిందా, నక్సలిజంకి సంబంధించిందా, ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిందా, లేదా రెడ్ టేపిజం గురించి సంబంధించిందా, లేదు హైడ్రాకి సంబంధించిన విషయమా, లేదంటే బడ్జెట్కి సంబంధించిన విషయమా అనేది నీకు తెలుస్తుంది ఫస్ట్ టైం నువ్వు రీడ్ చేసినప్పుడు ఫాస్ట్ ట్రాక్తో. ఎప్పుడైతే సెకండ్ టైం రీడ్ చేయడం మొదలు పెడతావో చాలా స్లోగా రీడ్ చేస్తూ పాయింట్ బై పాయింట్ అర్థం చేసుకుంటూ క్రీమ్ను ఫైండ్ అవుట్ చేయి, ఇంపార్టెంట్ పాయింట్స్ను ఫైండ్ అవుట్ చేయి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్యాదర్ చేయి, వాటిని మైండ్లో పెట్టుకో. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ను బేస్ చేసుకునే ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది ఎక్కువగా. సో ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆన్ ది బేస్ ఆఫ్ ది కీవర్డ్స్ ఇట్స్ వెరీ ఈజీ టు యూ టు ఫైండ్ అవుట్ ది కరెక్ట్ ఆన్సర్స్. సో సెకండ్ టైం రీడ్ చేసేటప్పుడు నీ టాస్క్ ఏంటి అంటే ఫైండింగ్ అవుట్ ఆల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆర్ పాయింట్స్, దట్స్ ఇట్. నెక్స్ట్ వన్ ఏంటి అనేసి అంటే యూ గో టు ది కాంప్రహెన్షన్ క్వశ్చన్స్, రీడ్ దెమ్ అండ్ ట్రై టు ఫైండ్ అవుట్ ది ఆన్సర్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది కీవర్డ్స్. కీవర్డ్స్ అంటే ఏంటో కాదు, ప్రశ్నలు ఉండేటటువంటి అతి ముఖ్యమైన పదజాలాన్ని కీవర్డ్స్ అంటారు. వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ ఇన్ ది క్వశ్చన్స్ ఆర్ కాల్డ్ కీవర్డ్స్. అవే పదాలు కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో ఎక్కడైతే వచ్చాయో అవి నువ్వు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఆ సరౌండింగ్లోనే నీకు కావాల్సిన ఆన్సర్ దొరుకుతుంది 100%. అకార్డింగ్ టు దాట్ యు గో అహెడ్, నో డౌట్ అబౌట్ ఇట్. రైట్? నువ్వు రాసేటప్పుడు ఆన్సర్సు నీ ఓన్ వేలో రాయడానికి ట్రై చేయి. మరి అలా రాయడానికి నీకు వస్తలేదు, సెంటెన్స్ ఫార్మేషన్ అవుతలేదు, నో ప్రాబ్లం. వాడు ఎక్కడైతే ఆ కీవర్డ్స్ రిలేటెడ్ మ్యాటర్ ఇచ్చాడో అక్కడ ఉన్నటువంటి మ్యాటరు యాజ్ ఇట్ ఈజ్ నువ్వు రాయడానికి ప్రయత్నించు. ఎందుకంటే గుడ్డమ్మాయి కంటే మెల్లకన్నమ్మాయిని పెళ్లి చేసుకోవడం బెటర్ కదా. ఇంకోటి, నీకేమీ రాయకుండా వదిలేసేదానికంటే ఏదో ఒకటి రాసుడు బెటర్ కదా. ఆ రాసేది రిలేటెడ్ మ్యాటర్ రాస్తే బెటర్ కదా, మార్కులు ఇస్తారు కదా. కాబట్టి ఏ ప్రశ్నకు కూడా నువ్వు సమాధానం రాయకుండా వదిలివేయవద్దు, అది గుర్తుపెట్టుకో. మరి ఇక్కడ ప్రశ్నలు రాసేటప్పుడు వాట్ ఎవర్ ది ఆన్సర్ యు ఆర్ గోయింగ్ టు రైట్ యాజ్ అన్ ఆన్సర్ ఆఫ్ ది కాంప్రహెన్షన్ క్వశ్చన్ దట్ షుడ్ బి టేకెన్ ఫ్రమ్ ది కాంప్రహెన్షన్ డేటా అండ్ బియాండ్ దట్ యూ షుడ్ నాట్ చూజ్ ఎనీథింగ్. కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో ఎగ్జామినర్ ఏదైతే మ్యాటర్ ఇచ్చాడో దాన్ని బేస్ చేసుకొని ఆన్సర్స్ రాయాలి తప్ప నీ సొంత అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వద్దు. రైట్? ఇక్కడ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు ఆ మ్యాటర్ని అర్థం చేసుకున్నావా లేదా అని మాత్రమే టెస్ట్ చేస్తున్నాడు. మరి ఇక్కడ ప్రశ్నలు ఎలా అడగడానికి అవకాశం ఉంది? రైట్? ఎలా అడుగుతారు అని చెప్తున్నా చూడండి ఒకసారి. ఎలాంటి ప్రశ్నలు అడగచ్చు ఏంటి అని చెప్పేటప్పుడు నువ్వు రైట్ మనకు ఇక్కడ నీకు తెలియాల్సినటువంటి పాయింట్లు ఏంటి అనేసి అంటే నీకు ఫస్ట్ వొకాబులరీ పైన నాలెడ్జ్ ఉండాలి. వొకాబులరీ పైన నాలెడ్జ్ ఉండాలి, ఫస్ట్ వన్. రెండో వైపు నీ దగ్గర ఉండేది ఏంటి అంటే రీడింగ్ స్కిల్స్ బాగుండాలి. రీడింగ్ స్కిల్స్ బాగుండాలి. మూడోది ఏంటి అనేసి అంటే గ్రామర్ నాలెడ్జ్. ఇవి నీకు బాగా తెలియాలి. ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్. వొకాబులరీలో చెప్పాం
వొకాబులరీలో సినానియమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్, ఫ్రేజలోబ్స్, స్పెల్లింగ్స్, అదేవిధంగా ప్రిఫిక్సెస్, సఫిక్సెస్, హోమోఫోన్స్ ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఒక యజ్ఞం కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పుడు నువ్వు సర్వ విధాలుగా రెడీగా ఉండాలి. అంతే, సగం సగం నేర్చుకొని పోదాం అనే థాట్ వద్దు. 100 పైన మార్కులు రావాలని ఫిక్స్గా ముందే చెప్తున్నా నేను. రైట్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఎలాంటి ప్రశ్నలు అడగచ్చు, ఎలాంటి ప్రశ్నలు అడగచ్చు అని చెప్పేటప్పుడు నంబర్ 1 WH క్వశ్చన్స్. మరి WH క్వశ్చన్స్ అంటే ఏంటి? WH క్వశ్చన్స్ అంటే ఏంటో కాదు, ఏ క్వశ్చన్స్ అయితే వాట్, వేర్, వెన్, హౌ మెనీ, హౌ లాంగ్ ఇలాంటి పదాలతో స్టార్ట్ అవుతాయో వాటిని WH క్వశ్చన్స్ అనేసి అంటాం. రైట్. నెక్స్ట్ అదేవిధంగా SR/No టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఏంటి? SR/No టైప్ ఆఫ్ క్వశ్చన్స్. మరి SR/No టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఏంటి అంటే SR/No టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ ప్రశ్నకైతే నీ సమాధానం ఎస్ అయితే సరిపోతుందో లేదా నో అంటే సరిపోతుందో అలాంటి ప్రశ్నలను SR/No టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటాం. జనరల్లీ SR/No టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ స్టార్టెడ్ విత్ హెల్పింగ్ వర్బ్స్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, హెల్పింగ్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో 24 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో. am, is, are, was, were 5, do, does, did 8, have, has, had 11, will, would, can, could, may, might, shall, should 11, 8, 19, ought to, need to, dare to, use to, must. సో 19, 5, 24. సో 24 పదాలతో సెంటెన్స్ స్టార్ట్ అయితే దాన్ని SR/No టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటారు. SR/No టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా వాడికి ఎస్ అని మాత్రమే లేదా నో అని మాత్రమే రాయకుండా దానికి సపోర్టివ్ ఆన్సర్ కూడా రాయండి, బికాస్ దే ఆర్ గోయింగ్ టు గివ్ 2 మార్క్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ది సెంట్రల్ ఐడియా? వాట్ ఈస్ ది సెంట్రల్ ఐడియా ఆఫ్ ది కాంప్రహెన్షన్ ప్యాసేజ్? సిపి అంటే కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అనుకోండి. వాట్ ఈస్ ది సెంట్రల్ ఐడియా ఆఫ్ ది కాంప్రహెన్షన్ ప్యాసేజ్? అలాగనే వాట్ ఈస్ ది ఇంటెన్షన్? వాట్ ఈస్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది ఆథర్? వాట్ ఈస్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది ఆథర్? వాట్ ఈస్ ది ఇన్నర్ వ్యూ ఆఫ్ ది ఆథర్? వాట్ ఈస్ ది inner view of the author? What is the inner view of the author? రైట్. ఆథర్ యొక్క అభిప్రాయం ఏంటి? కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో చాలా చోట్ల ఐ అని అనడం జరిగింది. ఐ అంటే ఏంటి అని కూడా అడగచ్చు. ఐ రెఫర్స్ టు హూమ్? ఐ రెఫర్స్ to whom? according to the CP. కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ప్రకారం ఐ అంటే ఎవరు అని కూడా అడుగుతారు. కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అంతా మొత్తం నువ్వు చదివావు, వాట్ ఈస్ ది మోరల్ ఆఫ్ ది కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అని కూడా అడగచ్చు. వాట్ ఈస్ ది నేను చెప్తున్నా 10-15 నిమిషాల్లో దీనిపైన కంటెంట్ పైన కంప్లీట్ ఐడియా వస్తుంది. అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ ది మోరల్ ఆఫ్ ది కాంప్రహెన్షన్ ప్యాసేజ్? వాట్ ఈస్ ది మోరల్ ఆఫ్ ది కాంప్రహెన్షన్ ప్యాసేజ్? అలాగనే వాట్ డిడ్ యు లెర్న్ ఫ్రమ్ ది సిపి? కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ప్రకారం నువ్వు ఏమి నేర్చుకున్నావు అని కూడా అడుగుతారు. వాట్ డిడ్ యు అబ్జర్వ్? వాట్ డిడ్ యు అబ్జర్వ్ ఇన్ ది సిపి? వాట్ డిడ్ యు అబ్జర్వ్ ఇన్ ది సిపి? వాట్ డిడ్ యు గెట్ ఫ్రమ్ ది సిపి? వాట్ డిడ్ యు గెట్ ఫ్రమ్ ది సిపి? అలాగనే నెక్స్ట్ వన్ ఏంటి అంటే వాట్ డిడ్ యూ ఫైండ్ అవుట్ ఇన్ ది సిపి? వాట్ డిడ్ యూ
వాట్ డిడ్ యూ ఫైండ్ అవుట్? వాట్ డిడ్ యూ ఫైండ్ అవుట్ ఇన్ ది సిపి? అంటే కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో నువ్వు ఏమి తెలుసుకున్నావు అనేసి అడగచ్చు, రైట్? అలాగనే వాట్ ఈస్ ది సూటబుల్ టైటిల్ డూ యూ సజెస్ట్ ఫర్ ఇట్? ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ మొత్తం నువ్వు చదివావు, రైట్? నువ్వు దీనికి ఏమిని టైటిల్ పెడతావు, పెట్టు ఒకసారి అంటాడు. వాట్ ఈస్ ది సూటబుల్ టైటిల్? వాట్ ఈస్ ది సూటబుల్ టైటిల్ డూ యూ సజెస్ట్ ఫర్ ఇట్? Suggest for it. What is the suitable title do you suggest for it? Next one, according to the CP, according to the CP, అంటే CP అంటే comprehension passage. What is the meaning of the word? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్? చూడు, ఏదైనా ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్కి మీనింగ్ ఏంటి అనేసి అడుగుతారు. నెక్స్ట్, అకార్డింగ్ టు ది సిపి, అకార్డింగ్ టు ది సిపి, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది ఇడియం? దీని ఇడియం ఏంటి అనేసి అడుగుతారు. అకార్డింగ్ టు ది సిపి, అకార్డింగ్ టు ది సిపి, వాట్ ఈస్ ది రైట్ మీనింగ్ ఆఫ్ ది ఫ్రేజల్ వర్బ్? ది ఫ్రేజల్ వర్బ్ ఇలా కూడా అడుగుతారు. నెక్స్ట్, ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చి కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ప్రకారం క్రింది వాక్యాలలో ఏది కరెక్ట్ కాదు అని కూడా అడగచ్చు. అవి ఆప్షన్స్ ఉండే వాటిలో అడుగుతారు కానీ మీకు అడిగేటటువంటి ఛాన్స్ అయితే లేదు, రైట్? సో ఈ విధంగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది క్వశ్చన్స్ అనేవి. సో కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో మాత్రం మీరు చదివిన తర్వాత ఆల్మోస్ట్ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ రాయండి. ఏ ప్రశ్నను కూడా వదిలిపెట్టద్దు. మీరు చేయాల్సినటువంటి కార్యక్రమం అదే. కీవర్డ్స్ను బేస్ చేసుకుని ఆన్సర్స్ రాయండి. కనీసం ఒక 10 కాంప్రహెన్షన్ ప్యాసేజ్లు మీరు ఆన్సర్ చేయండి, రైట్? అలాగనే మనది కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ ఉంది. ప్లీజ్ అబ్జర్వ్ హియర్. మన యాప్ కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ ఉంటుంది. కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ, కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ ఉంటుంది. ఇందులో కోర్సెస్ ఎక్సలెంట్గా మీకు ఇంగ్లీష్ ఉన్నాయి. ఇందులో టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ఇంగ్లీష్ కోర్సు రైట్? ఇప్పుడు మంచి ఆఫర్స్లో ఉన్నాయి, రైట్? యు గో అహెడ్. ఇక సెకండ్ థాట్ ఏం అక్కర్లేదు. ఇంగ్లీష్ అంటే యూ కెన్ గో అహెడ్. కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ. రెండోది టీఎస్పిఎస్సి గ్రూప్ 2, 3 ఇంగ్లీష్ కోర్స్, జనరల్ ఇంగ్లీష్ కోర్స్. అలాగనే గ్రూప్ 4 ఇంగ్లీష్ కోర్స్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే నాలుగోది టీఎస్పిఎస్సి ప్రీవియస్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎక్స్ప్లనేషన్ కోర్స్. ఇది చాలా తక్కువే ఉంటుంది మీకు. 100% ఇది చాలా ఇంపార్టెంట్ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే. అదేవిధంగా బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ కోర్స్. దీంతో పాటు ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఇంగ్లీష్ కోర్స్. ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్లు వచ్చినా సెల్ నెంబర్ 9391057113 9030
రైట్ 343 ఐ మీన్ ఈ ఒక్క నెంబరు చాలు ప్రజెంట్ ఇప్పుడు ఈ ఒక్క నెంబర్ 9391057113కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. రైట్, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.